సకాలంలో ప్రకృతి కరుణించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక జోరందుకుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవడానికి ముందే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లో జమవడం కరోనా పీడిత రైతులకు కొండంత అండనిచ్చింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవడం వల్ల దుక్కులు, అరకలు, విత్తడాలు, నాట్లు ఊపందుకున్నాయి. పొలాలన్నీ పదును మీద ఉండడం వల్ల దాదాపు 55,000 హెక్టార్లలో ఇప్పటికే నాట్లు పడ్డాయి. మరో భారీ వర్షం పడితే సాధారణ పంటల సాగు విస్తీర్ణం మరింత పుంజుకునే అవకాశం ఉందని అనంత వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఆరుతడి రైతుల ఆకాంక్షలకు తగినట్లుగా నాణ్యమైన మెట్ట పంటల సాగును రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. క్రాప్ కెఫెటేరియాలో చిరుధాన్యాలు సహా వివిధ రకాల పంటలపై ప్రయోగాలు చేస్తూ వాటి సాగుకు సిఫారసు చేస్తున్నారు. ఇంతకీ ఆయా రకాలేంటి, వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాల్టి రైతు రథంలో ప్రత్యేక కథనం మీకోసం. పాటించాల్సిన ఆధునిక పద్ధతులు, మెరుగైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు. ఉన్నతాధికారి అంటే కేవలం ఏసీ గదుల్లో కూర్చొని వ్యవస్థను సంస్థను నడపడమే కాదు, ఫీల్డ్లోకి వెళ్ళి రైతు మాదిరి వ్యవహరిస్తున్న ఒక శాస్త్రవేత్త మరియు కేవీకే ఇన్ఛార్జ్ గారి రైతులకు పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గురించి తెలుసుకుందాం. రైతుల శిక్షణ కార్యక్రమము, రైతుల కోసము కొత్త రకాలను మరియు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఇక్కడ విత్తనాలు వేస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు, కేవీకే గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. ప్రధానంగా మేము మా కేవీకే తరఫున రైతులకి కొత్త టెక్నాలజీ, కొత్త రకాలు ఇవన్నీ మేము రైతులకి పరిచయం చేయడానికి మా యొక్క కేవీకే ప్రధాన ఉద్దేశము. ఇందులో భాగంగా మేము రైతుల పొలాల్లో మేము మా కేవీకే తరఫున 10 గ్రామాలు మేము దత్తతకు ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. ఆ దత్తత గ్రామాల్లో మేము చేసేటువంటి కార్యక్రమాల్లో కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానం కానీ, కొత్త నూతన వంగడాలు కానీ రైతులకి, మన మెట్ట వ్యవసాయంలో చేసేటువంటి రైతులకి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో భాగంగా ఈ యొక్క 10 గ్రామాలు మేము దత్తతకు తీసుకోవడం జరిగినది. ఇందులో భాగంగా మేము రైతులకి ఈ సంవత్సరం కదిరి హరితాంధ్ర, కదిరి 1812 అనే రకాలని వేరుశనగలు ప్రవేశపెట్టడం జరిగినది. అదేవిధంగా కందిల్లో ఎల్ఆర్జీ 52, పిఆర్జీ 176 అనే రకాన్ని 10 గ్రామాల్లో మేము రైతులకి ఇచ్చి వాళ్ళ యొక్క రైతు పొలాల్లో కూడా మేము పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేము పెసరలో కూడా మన జిల్లాలో కూడా ప్రధానంగా పెసర అనేది మేము కొత్తగా WGG 42, IPM 2-14 అనే రకాలని కూడా ఈ 2 రకాలు కూడా పల్లాకు తెగులను బాగా తట్టుకుంటాయి. ఈ యొక్క పల్లాకు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలని ఈ యొక్క 10 గ్రామాల్లో కూడా మేము రైతుల పొలాల్లో పరిశీలన చేపట్టడంలో భాగంగా మేము వాళ్ళకి ఇచ్చి చేపట్టడం జరిగినది. అదేవిధంగా మా యొక్క కేవీకేలో కూడా మేము ఈ సంవత్సరము మా కేవీకే మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో కూడా కదిరి 6 అనే రకాన్ని విత్తనోత్పత్తిలో భాగంగా 10 ఎకరాలు సాగు చేయడం జరిగినది. అదేవిధంగా కదిరి హరితాంధ్ర రకాన్ని కూడా మేము 5 ఎకరాల్లో సాగు చేసి తద్వారా వచ్చినటువంటి ఈ యొక్క రకాన్ని, మంచి విత్తనాన్ని రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 2 రకాలని ప్రధానంగా మేము సాగు చేయడం జరిగింది వేరుశనగలో. అదేవిధంగా కందిలో ఎల్ఆర్జీ 52, పిఆర్జీ 170 కూడా మేము ఇక్కడ మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో కూడా మేము విత్తనోత్పత్తి చేసి రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలని అందించడంలో భాగంగా ఈ ఖరీఫ్లో ఇప్పుడు మేము సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వరిలో బీపీటీ 5204, NDLR 7 అనేటువంటి ఫౌండేషన్ సీడ్ అనే రకాన్ని కూడా మేము మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో పండించి రైతులకి నాణ్యమైనటువంటి విత్తనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము ప్లాన్ చేసుకోవడం జరిగినది. ఇప్పుడు నెక్స్ట్ మేము నారు కూడా పోసుకోవడానికి సిద్ధంగా యొక్క భూమిని సిద్ధం చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మేము మా యొక్క అనంతపురం జిల్లాలో ఏ పంటలు మెట్ట ప్రాంతంలో సాగు చేసేటువంటి పంటల్లోని వాటి రకాలు ఏ విధంగా మనం చేసుకుని రైతులకి చూపించాలనే ఉద్దేశంతో భాగంగా మా యొక్క 2 ఎకరాల ఈ యొక్క పంటల సముదాయం, దీన్ని క్రాప్ కెఫ్టేరియా అంటారు. ఈ యొక్క క్రాప్ కెఫ్టేరియాలో వివిధ పంటల్లో వివిధ రకాలను సాగు చేసి రైతులకి చూపించాలని, వాళ్ళు మంచి రకం ఇది వాళ్ళకి చూపించి వాళ్ళు తద్వారా చేసుకోవడం ఉద్దేశంతోనే ఈ యొక్క క్రాప్ కెఫ్టేరియాని మేము ఈరోజు విత్తనము వేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ మన అనంతపురం జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఏ పంటలు అయితే సాగు చేస్తారో ఆ పంటల్లో వివిధ రకాలు, ఏ రకాలు బెట్టకు తట్టుకుంటాయి, ఏ రకాలు మంచి దిగుబడిని, మా పురుగులు తెగులు తట్టుకుంటాయి. అందులో భాగంగా ఈరోజు వేరుశనగలో కదిరి 6,
కదిరి హరితాంధ్ర, K1812, ధరణి, ఇలాంటి మనకు కొత్తగా బెట్టకు తట్టుకునేటువంటి రకాలని మేము ఈరోజు ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కందిలో PRG 176, LRG 52 అనే రకాలని, అదేవిధంగా LRG 41 అనే రకాలని కూడా మేము సాగు చేసి రైతులకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము విత్తనం వేయడం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్య పంటలైనటువంటి కొర్ర కానీ, సజ్జ, లేకపోతే మనకు అండు కొర్ర, ప్రోసో మిల్లెట్, అంటే వివిధ రకాలైనటువంటి మిల్లెట్స్ని కూడా మేము సాగు చేసి రైతులకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు విత్తనము వేయడం జరుగుతుంది. అదేవిధంగా పెసరలో కూడా మేము ఈరోజు WGG 42, IPM 2-14 పల్లాకు తెగులు తట్టుకునేటువంటి రకాలను కూడా మేము సాగు చేసి రైతులకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క 2 ఎకరాల యొక్క పంటల సముదాయంలో మేము విత్తనాన్ని వేయడం జరుగుతుంది. ఇంకా మేము రైతులకి ఇంకా సాంకేతిక పరిజ్ఞానము ఈ సంవత్సరం మేమందరూ కూడా రైతులకి మన అనంతపురం జిల్లా మెట్ట రైతులకి అంటే వర్షాధారం కింద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు వాళ్ళకి ఇచ్చి మంచిగా బాగా మనకు అధిక దిగుబడి అంటే మనకు తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం రావాలనే ఉద్దేశంతో మా యొక్క KVK యొక్క ప్రధాన ఉద్దేశము. కాబట్టి మేము ఈ యొక్క రైతు సేవలో ఎల్లవెల్లా ఉంటామని ఈ విధంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఇప్పుడు మీరు మంచి మేలు రకమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో మీరు సాగు చేస్తామంటారు. అంటే దిగుబడి విషయంలో ఎలా ఉందండి? ఇప్పుడు వేరుశనగ 2 రకాలు పెట్టామంటున్నారు, వేరుశనగలో 2 రకాలు పెట్టామంటున్నారు. దాంట్లో దిగుబడి ఎలా ఉంది మామూలు దానికి దీనికి? ఇప్పుడు కదిరి 6 మనకు అనంతపురం జిల్లాలో దాదాపు 80% మంది రైతులు కదిరి 6ని సాగు చేస్తూ ఉన్నారు. అది మనకు కొద్దిగా అంటే మనకు పూత మరియు ఊడ దిగే సమయంలో మాయిశ్చర్ అంటే తేమ లేకపోతే దిగుబడి తగ్గి కాయలు నాసు అంటే తాలు కాయలు పడడం ఉద్దేశంతోనే బెట్టకు తట్టుకునేటువంటి ధరణి కానీ, K9 కానీ ఇలాంటి రకాలన్నీ కూడా మేము రైతులకి పరిచయం చేయాలి, రైతులకి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పంటల సముదాయంలో ఏర్పరిచి వాళ్ళకి ఎప్పుడైనా మేము ఏమైనా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వాటిని వాళ్ళందరినీ రైతు సోదరులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ రకం బాగుంది, వేరుశనగలో ఈ రకం బాగుంది, మీరు ఇది వేసుకోండి అని చూపించడం ఉద్దేశంతోనే ఈ యొక్క పంటల సముదాయంలో ఈ వివిధ పంటల్లో వివిధ రకాలని సాగు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు అనంతపురం జిల్లాలో కందిలో మనకు LRG 42 అనేది చాలామంది రైతులు దాదాపు 80% రైతులు LRG 41 అనే రకాన్ని సాగు చేస్తున్నారు. ఆ రకం యొక్క గుణం ఏమంటే దాదాపు 6 నెలలు 180 రోజులు పడుతుంది అది పంట. కాబట్టి మనకు టెర్మినల్ డ్రౌట్ అంటే చివరి దశలో వచ్చేటువంటి బెట్టను తట్టుకోవడానికి మేము మధ్యకాలిక రకాలని మేము ప్రవేశపెట్టడం జరిగినది. ఆ మధ్యకాలిక రకాలైనటువంటి LRG 52, PRG 176 అవి మనకు 155 నుంచి 160 రోజుల్లో మనకి వస్తాయి, అవి మనకు కోతకు వస్తాయి. కాబట్టి మనకు చివరి దశలో వచ్చేటువంటి బెట్టను తట్టుకొని మనకు అధిక దిగుబడి మనకు తక్కువ కాలంలో మనకు దిగుబడి వస్తున్న ఉద్దేశంతో కూడా ఈ రకాలను ప్రవేశపెట్టడం జరిగినది. అదేవిధంగా ఇందాక చెప్పాను నేను పల్లాకు తెగులు తట్టుకునేటువంటి రకాలను కూడా మేము ఇది పెసరలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలామంది రైతు LGG 460 అది పల్లాకు తెగులుకు పెద్దగా తట్టుకోలేదు, అది వైరస్ వల్ల వస్తుంది. అది దానికి తట్టుకునేటువంటి రకాలను కూడా మేము ఈరోజు ఇక్కడ వేయడం జరిగినది. అది మేము అంటే ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నాను అంటే పంటల సముదాయంలో రైతులకి ఈ రకాలు వేసుకోండి, పంటల్లో ఇన్ని రకాలు ఉన్నాయి, మీకు మంచిగా పెస్ట్ డిసీజులు పురుగుల మందులు మీరు ఎక్కువగా మీరు పిచికారీ చేయకుండా ఇలాంటి రకాలను అంటే పురుగులు తెగులు తట్టుకునేటువంటి రకాలని మీరు ఎంచుకున్నట్లయితే వాటి మీద మీరు కొట్టేటువంటి పెస్టిసైడ్స్ పురుగు మందులు మీరు అనవసరంగా పిచికారీ చేయకుండా ఇలాంటి రకాలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే వాటి మీద పెట్టే పెట్టుబడి తగ్గించుకొని మనకు అధిక ఆదాయం రావడానికి ఈ విధంగా మేము KVK తరఫున చేస్తున్నామండి. ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో అన్ని రకాల చిరుధాన్యాలు అన్ని రకాల కొత్త వెరైటీస్ అన్ని పెడుతున్నామంటున్నారు. ఇది అంటే రైతులకి భవిష్యత్తులో ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేసి రైతుల్ని పిలిపిస్తారు. అవునండి, ఇది మేము ప్రధాన ఉద్దేశం అదే. మేము మా KVKలో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు మేము చేపడుతూ ఉంటాము. దాదాపు నెలకు 2-3 శిక్షణ కార్యక్రమాలు రైతు సోదరులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకి, అదేవిధంగా మా దత్తత గ్రామాలు వచ్చినటువంటి రైతులకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. అదేవిధంగా కిసాన్ మేళాలు కూడా అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఆ రైతులందరినీ కూడా ఇక్కడికి మేము మా ఆఫీసులో ఏదైతే శిక్షణ కార్యక్రమాలు కానీ కిసాన్ మేళాలు కానీ ఏర్పాటు చేస్తామో ఆ రైతు సోదరులందరినీ కూడా మా యొక్క వ్యవసాయ క్షేత్రంకి తీసుకొని వచ్చి వాడికి మేము ఈ రకాలు వేసాము, ఈ విధంగా పంటలు పెట్టాము, మీరు కూడా ఇలా చేసుకోండి అని చూపించడంలో భాగంగానే మేము ఈ యొక్క పంటల సముదాయంలో ఈ యొక్క వివిధ డెమాన్స్ట్రేషన్స్ వివిధ ప్రదర్శన క్షేత్రాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కారణం ఏమి అంటే మేము అధిపతి కానీ మా యొక్క శాస్త్రవేత్తలు కానీ నిరంతరము రైతుల సేవల్లో ఉంటాము. అదేవిధంగా మనం ఇది అందరికీ తెలిసిందే, రైతులు చెప్తూ ఉంటారు ఇది సంవత్సరం పంట వేరుశనగ కానీ కంది కానీ ఇవన్నీ కానీ ఒకరోజు మనం విత్తనం వేసే రోజు 2-3 రోజులు మన పొలంలో ఉండి ఈ విధంగా వేసుకో ఇప్పుడు వాళ్ళు లేబర్స్ చెప్తాము, వర్కర్స్ చెప్తాము, వాళ్ళు సరిగా వేయరు.
కాబట్టి మనమే దగ్గర ఉండి వేపించి అది వేస్తే బాగా మన విత్తన మోతాదు కానీ లేకపోతే సాలుకు మధ్య దూరం ఎంత పెట్టాలి స్పేసింగ్ అంటాం దాన్ని, ఆ విధంగా ఏర్పరచుకున్నట్టయితే మనం తద్వారా వచ్చేటువంటి రైతులకు చూపించడానికి బాగా ఉంటుంది. అదేవిధంగా మన ఆఫీసులో కూర్చొని ఇది పోండి మీరు విత్తనం వేయిపోండి అంటే వాళ్ళు అలానే వేస్తారు. మళ్ళీ తర్వాత మేము ఎప్పుడైతే ఈ యొక్క ప్రదర్శన క్షేత్రాలకి రైతు సోదరుల్ని తీసుకొని వచ్చి చూపించినప్పుడు అప్పుడు రైతులు వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు, కాదు మీరే సరిగ్గా వేయలేదు, మీరు మాకు ఎలా చెప్తారని అంటారు. కాబట్టి మేమే దగ్గర ఉండి స్వయంగా మేమే మా కేవీకే వర్కర్స్తో మేము వాళ్ళకు కూడా అంత కలిసిమెలిసి చేసి రైతు సోదరు పంట బాగా యొక్క సరళని ఏర్పరచాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా మా శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇక్కడ ఉండి విత్తనం అనేది వేయడం అనేది జరుగుతుంది. అనంతపురం జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6,83,000 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఇందులో వేరుశెనగ విస్తీర్ణం 4,60,000 హెక్టార్లు, కంది 53,000 హెక్టార్లు, మిగిలిన విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, కొర్ర, అండుకొర్ర, సామలు, పొద్దుతిరుగుడు, ఆముదం, ఉలవలు, పెసలు, అలసంద వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఆయా పంటలకు వివిధ దశలో సోకే తెగుళ్లు నివారణపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేవీకేలోనే చిన్న కమతాల్లో శాస్త్రవేత్తల సమక్షంలో ఎంపిక చేసిన పంటలను విత్తుతున్నారు. వీటిలో మెరుగైన యాజమాన్య పద్ధతులను రైతులకు సూచిస్తున్నారు. ఉద్యాన పంటల హబ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో మేలుజాతి వంగడాల సాగును రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఈ సీజన్లో ప్రోత్సహిస్తున్నారు. మామిడి, చీని, దానిమ్మ, సపోటా, జామ సహా కూరగాయల సాగులో నూతన వంగడాలను సిఫారసు చేస్తున్నారు. ఆయా పంటల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు, అంటుకొమ్మల ఎంపిక, ప్రూనింగ్, కాలానుగుణంగా ఆయా పండ్ల తోటల్లో సోకే తెగుళ్లు, వాటి నివారణపై మెరుగైన యాజమాన్య పద్ధతులను వివరిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయ, ఉద్యాన పంటల పరంగా ఆశాజనకంగా ఉంటుందనే భావన జిల్లా యంత్రాంగంలో వ్యక్తమవడం శుభపరిణామం. దశాబ్దాలుగా వేరుశెనగ పంట తప్ప మరో పంట వైపు కన్నెత్తి చూడని అనంత రైతులు జాతీయ ఉద్యాన పంటల విస్తరణ పథకం అందుబాటులోకి వచ్చాక పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉండగా అనంతపురం జిల్లా ఏపీలో అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక నేలలు, వాతావరణం మామిడి, దానిమ్మ, బత్తాయి, జామ, అరటి సాగుకు యోగ్యంగా ఉండడం వల్ల నాణ్యమైన ఫలసాయం చేతికొస్తుంది. రుచి, రస నాణ్యతలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించడం వల్ల విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా 6 లక్షల హెక్టార్లలో వేరుశెనగ, ఇతర ప్రత్యామ్నాయ పంటల వల్ల వచ్చే ఆదాయం 2,600 కోట్లు. 2,02,532 హెక్టార్లలో పండించే కూరగాయలు, పూలు, పండ్ల తోటల ద్వారా ఏటా సుమారు 11,000 కోట్ల నికరాదాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచే దిశగా ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. కార్యాచరణలో భాగంగా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు 4 బ్లాకుల్లో అనేక రకాల మామిడి, బత్తాయి, జామ, దానిమ్మ, అరటి రకాలను పెంచుతున్నారు. వాటి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు సూచిస్తూ దిగుబడులను పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారు ఉద్యాన విభాగం అధిపతి డాక్టర్ జి త్రికల మాధవి. ఇక్కడ మెయిన్ బ్లాక్స్, హార్టికల్చర్ బ్లాక్స్ 3 ఉన్నాయి. ఒకటి ఈ బ్లాక్, తర్వాత ఆఫీస్ దగ్గర ఒక బ్లాక్ ఉంటుంది, తర్వాత వెనకాల హెచ్ బ్లాక్ అని ఒకటి ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఈ బ్లాక్లోనేమో మామిడి, చీని రకాలు అంటే డెమాన్స్ట్రేషన్, ఒక్కో రకం ఎలా ఉంటుంది రకం అనేది దాదాపు 9 నుంచి 11 రకాలు ఇక్కడ ఎగ్జిబిట్స్గా డెమాన్స్ట్రేషన్గా సాగు చేయడం జరుగుతుంది. ఒక సీజన్ అంటే మనకి మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు ఒక్కో వరుస ఒక్కొక్క వెరైటీని ప్రతిబింబించేలాగా పండ్లు కనపడతాయి, కాయలు, మొక్కలు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ రకాలు ఏమేమంటే కేసరి, తోతాపూరి, బంగినపల్లి, తర్వాత H165 ఇలాంటి చాలా రకాలు మీరు ఒకే దగ్గర ప్రత్యక్ష ప్రదర్శనలో చూడవచ్చు. అలాగే చీనీకి సంబంధించి అయితే ఇక్కడ సాత్గుడి అనే రకం సాగు చేయబడుతుంది. సాత్గుడి మనకి ఎంత విస్తీర్ణంలో ఉందంటే దాదాపు 1.5 ఎకరా విస్తీర్ణంలో ఉంది. అందులోనే రంగపూర్ నిమ్మ కూడా ఒక వరుసగా వేస్తున్నాము. అంటే రంగపూర్ నిమ్మ ఇత్తనాలు కింద రూట్ స్టాక్ తీసుకొని పైన మనము సాత్గుడి రకం అంటు కట్టిండేది ఇది. ఈ సాత్గుడి రకము యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే మనకు బత్తాయి పళ్ళు మంచి క్వాలిటీ ఫ్రూట్స్ వస్తాయి. ఎక్కువ ఈల్డ్ కూడా దిగుబడి దాదాపు 13 టన్నుల ఎకరాకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యానవన విభాగానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో సపోటా బ్లాక్ ఒకటి ఉంది. అది ఆఫీస్ దగ్గర ఉన్న బ్లాక్ మీకు చెప్పాను ఏ బ్లాక్లో. సపోటాలో కాలిపట్టిను, క్రికెట్ బాల్ అనే 2 రకాలు ప్రత్యక్ష ప్రదర్శనలో ఉండడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు జామలో అలహాబాద్ సఫేదా,
తర్వాత లక్నో 49 ఈ 2 రకాలు కూడా ప్రదర్శనలో ప్రత్యక్ష ప్రదర్శనగా టాప్ వర్కింగ్ చేస్తే ఎలా ఉంటుంది జామ, మామూలుగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రదర్శనలో చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా హై డెన్సిటీ ప్లాంటింగ్ అని ఇవాళ రేపు మధ్యలో రైతులు హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఎక్కువగా సముదాయం ఉన్న మొక్కలు ఎక్కువసార్లు మనము కత్తిరింపులు చేసుకుంటూ సాగు చేస్తున్నారు చాలామంది రైతులు. అది ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో అంటే తెలుసుకునేలాగా ఉండాలని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ బ్లాక్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో తైవాన్ జామ కూడా పెట్టడం జరిగింది. తైవాన్ జామ, అలహాబాద్ సఫేదా, లక్నో 49. హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే 2x3 మీటర్ల విస్తీర్ణంతో సాగు చేయడం జరిగింది. దాదాపు 1 ఎకరా వరకు హై డెన్సిటీ ప్లాంటింగ్ జామ సాగు చేయడం జరుగుతుంది. అలాగే దానిమ్మ, తర్వాత బాలానగర్ కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం అంటాము, ఇవన్నీ కూడా మన ఫామ్ పాండ్ దగ్గర రకానికి రిప్రజెంట్ చేసేలాగా అంటే బగ్వా దానిమ్మ, బాలానగర్ సీతాఫలం కూడా నా చెట్లను ప్రత్యక్ష ప్రదర్శనగా ఒక 2 రకాలు పెట్టి చూపించడం జరుగుతుంది రైతులకి. ఇదే కాకుండా ప్రతి ఖరీఫ్కి రబ్బీకి రైతులు కూరగాయలు సాగు చేయడం మనకు అనంతపురం జిల్లాలో అందరికీ తెలిసిండేదే. ఎక్కువగా టమోటా, మిరప సాగు చేస్తారు మన రైతులు. ఇప్పుడు మంచి ఆధునిక రకమైనటువంటి టమోటా మీకు అర్కా అబేద్ కానీ తర్వాత రైతులు సాగు చేస్తున్న 3148, 440 ఇలాంటి రకాలు కూడా ప్రత్యక్ష ప్రదర్శనలో అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం ఎలా అయితే సాగు చేయొచ్చో అలాగే ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ లాగా వేసి రైతులకు చూపించడం జరుగుతుంది. మిరపలో అయితే కనుక ఇప్పుడు అర్కా, ఖ్యాతి ఇలాంటి ఇంప్రూవ్డ్ వెరైటీస్ చాలా వచ్చాయండి. అవి కూడా రైతులు సీడ్ తీసుకొని ఇక్కడ చూసి విత్తనం తీసుకొని సాగు చేసుకునేలాగా వాళ్ళకు చూపించడం జరుగుతుంది, సపోర్ట్ చేయడం, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా బీన్స్, తర్వాత క్యారెట్, రాడిష్ ఇలాంటి వాటిలో కూడా ఆధునిక రకాలని న్యూట్రిషన్ బ్లాక్ అని ఒకటి మెయింటైన్ చేస్తున్నాం, అందులో కూడా సాగు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఉద్యానవనానికి సంబంధించి అయితే ఇలాంటి రకరకాల పంటలు, తర్వాత రకాలు, పంటలతో పాటు ముఖ్యంగా ఇప్పుడు ఆధునిక రకాలని కూడా రైతులకి పరిచయం చేసి సాగు చేయడానికి టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ద్వారా. రైతులకు తెలియజెప్పడానికి శాస్త్రవేత్తలే ఒక రైతన్నగా మారి వ్యవసాయాన్ని చేస్తున్న విధానాన్ని మీరు చూశారు. కాబట్టి ప్రతి రైతులు కూలీల మీద, తోటి రైతుల మీద ఆధారపడకుండా ముఖ్యంగా విత్తన వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ స్వయంగా పాల్గొని తమ వ్యవసాయాన్ని ఆనందంగా పండించుకోవాలని కోరుకుంటున్నాం. విత్తినప్పటి నుంచి కోత వరకు ఉద్యాన శాఖ అధికారులు శాస్త్రవేత్తల ప్రోత్సహించడం వల్ల ఏటికేటికి ఫలసాయం పెరుగుతోంది. పైగా వర్షాధార అనంత రైతుల పాలిట సూక్ష్మ బిందు సేద్యం వరంగా మారింది. డ్రిప్ స్ప్రింకర్లు, లేయర్ స్ప్రింకర్లకు 90% రాయితీ ఇవ్వడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని 10 ఎకరాలు పెంచడం వల్ల చిన్న సన్నకారు ఉద్యాన పంటలపై దృష్టి పెట్టడం ముదావహం.